9వ తారీఖు శుక్రవారం. ఈ దినం వాగ్దానం 1 తెస్సలోనికయ 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. He who calls you is faithful. తుమ్హారే బోలానే వాలా సచ్చాయి. అవునండి, దేవుడు నమ్మకమైన వాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనములో మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. యెషయా అంటాడు 49వ అధ్యాయములో 7వ వచనంలో యెహోవా నమ్మకమైన వాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమండి. దానికే సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో 7వ వచనంలో మోషే నా ఇల్లంతటా నమ్మకమైన వాడు దేవుడు చెప్తున్నాడు. నిన్ను గురించి నన్ను గురించి ఏమంటున్నాడు దేవుడు? మోషే దేవుని ఇల్లంతటా నమ్మకమైన ఉన్నాడు. నమ్మకత్వము చాలా అవసరం. ప్రభువుని ఎంతైనా నమ్మచ్చు. లోకములో ఒక మానవుని కొంత పర్సెంటేజ్లను నమ్మాలి. 100కి 100 నమ్మాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దానికి నెహెమ్యా గ్రంథములో 7వ అధ్యాయం 2వ వచనం అనన్య నమ్మకమైన మనుష్యుడట. అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. సోదరి ఈ దినమున నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? దేవుని మీద భయభక్తులు కలిగి జీవించుట చాలా అవసరమైంది. ఇక్కడ అనన్యాన్ని గురించి, అయితే నమ్మకత్వాన్ని గురించి. అందరికంటే దేవుని సముఖములో భయము భక్తి ఉంది. భయము భక్తి ఎక్కడుందో దేవుని దీవెన ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తాడు. నమ్మకమైన వాడు అయితే నమ్మకంగా జీవిస్తా. విలాపవాక్యములు లామెంటేషన్ 3వ అధ్యాయం 20 నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుణ్ణి ఎంతైనా నమ్మచ్చు. కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈ దినము మీ పనిబాట్లో, మీ కుటుంబ జీవితంలో తోడుగా ఉండి నడిపించుట ఎంతైనా అవసరం. సోదరుడా, నమ్మకమైన దేవుని మీద ఆధారపడండి. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.